దేవుని నమ్మిన వారి కన్నా దేవుని నమ్మని వారి ఆర్థికంగా అంటే డబ్బులో కానీ, ఆస్తిలో కానీ, ఆస్తి విస్తరణలో కానీ, అంతస్తులో కానీ, హోదాలో కానీ, ధన సమృద్ధిలో కానీ ఎవరు బాగున్నారండి? భక్తిహీనులైన వారు అంటున్నాడు యోగు. భక్తిహీనులైన వారు బాగున్నాడు ఈ ప్రపంచంలో. కనుక అలాంటి భక్తిహీనులైనటువంటి వారి విషయంలో మాట్లాడుతూ వారు మరి మనం చూచుచుండగానే లేక వారు చూచుచుండగానే వారి కుటుంబములు గొప్పగా స్థిరపడి ఉన్నాయి. గొప్పగా స్థిరపడి ఉన్నాయి. గొప్పగా స్థిరపడి ఉన్నాయి. కనుక అలాంటి స్థిరపడినటువంటి కుటుంబాలు ఎలా స్థిరపడుతున్నాయి? వారు దేవుణ్ణి నమ్మలేరు, వారు దేవుని దగ్గరికి రాలేరు, వారి పిల్లలు వారి యొక్క బల్ల చుట్టూ సుఖ సంతోషాలతో ఉన్నారు. వారి యొక్క పశు సంపద, వారి యొక్క గొర్రె సంపద, వారి యొక్క ఆస్తి సంపద, వారి యొక్క భూ సంపద అన్నింటిలో కూడా వారు నిజంగా వారి కుటుంబములు స్థిరపడ్డామంట. కుటుంబములు స్థిరపడడం అంటే మామూలు కాదు. ఆర్థికంగా, భౌతికంగా, ధన వృద్ధిలో, ఆస్తి వృద్ధిలో, అన్నిటి విషయంలో ప్రేమైన వారి ద్వారా చాలా స్థిరపడిపోయే వారి కుటుంబాలు అంటున్నాడు. చాలా స్థిరపడిపోయాయి. ఎందుకు వచ్చింది యోగుకి ఇలాంటి ఆలోచన? ఎందుకు వచ్చింది అలాంటి ఆలోచన? యోగు గారికి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? పెంచి మొత్తం ఉండేటువంటి పెంచు, మళ్ళీ పెంచు. యోగు గారికి ఎందుకు వచ్చింది ఆలోచన? అంతే కదండి. ఆలోచన రావాలి అంటే, ఏదో ఒక ఆలోచన రావాలి అంటే ఎందుకు వచ్చింది యోగుకి ఇలాంటి ఆలోచన? భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధి అయి, బలాభివృద్ధి అయి, వారు చూచుచుండగానే వారి కుటుంబములు స్థిరపరచబడుతున్నవి అన్నటువంటి ఆలోచన యోగు గారికి ఎందుకు వచ్చింది అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన వాళ్ళరా, యోగు గారి గురించి యోగు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతారా? యోగు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోగు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనం విసర్జించిన వాడు. చదవాలను కంటిన్యూషన్గా. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను ఉండిరి. అతనికి 3000 గొర్రెలు ఉన్నాయి, 7000 గొర్రెలను, 3000 ఒంటెలను,